హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీ వ్లాగ్తో మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా అవుతుందండి. రైట్ మనం ఎక్కడ ఉన్నాం ఏంటనేది మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది. బోర్డు లింగంపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం మీకు ఇప్పటికి అర్థమైపోయింది కదండి. మనం వచ్చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఈ ట్రైన్ అంటే కోనసీమ ప్రజలకు ఒక గుండె చెప్పడం నిజంగా. ఈ ట్రైన్కి ఉన్న డిమాండ్ ఇంక ఇటు సైడే ఉండదు. నర్సాపూర్లో ట్రైన్స్లో డిమాండ్ ఏదైనా ట్రైన్ ఉందంటే ఇది ఒకటేనండి. మనం వచ్చేసి ఈ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎండ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తానండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17256. లింగంపల్లి నుండి నర్సాపూర్ వెళ్ళినప్పుడేమో 17256, నర్సాపూర్ నుండి లింగంపల్లి వచ్చినప్పుడు 17255 అండి. మన ట్రైన్ వచ్చేసండి లింగంపల్లి నుండి నర్సాపూర్ వెళ్ళడానికి డైలీ 474 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుందండి. ప్రతిరోజు సాయంత్రం 9:05 అయితే బయలుదేరి లింగంపల్లి నుండి మరుసటి రోజు ఉదయం 8:05 అయితే చేరుకుంటున్నారు లింగంపల్లి వచ్చి నర్సాపూర్ వచ్చేసి. ఇంకా లేట్ చేయకుండా ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చండి. మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్లో పెట్టేశారండి. ఇప్పుడు నేను ఎంఎంటీఎస్కి అయితే వచ్చాను బేగంపేట నుండి. ట్రైన్కి అయితే టైం అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయితే అయింది. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 9:05 అండి. మనం వచ్చేసి జనరల్ క్లాస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. జనరల్లో రష్ ఎలా ఉంటుందో, డిమాండ్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇంక లేట్ చేయకుండా అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోతుంది. ఓవరాల్ బయట లుక్ అయితే స్టేషన్ ఎలా అయితే ఉంటుంది. స్టేషన్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్ల పార్కింగ్ ఏరియా అయితే ఉంటుందండి. అదే లుక్ ఒకసారి లెఫ్ట్ అయ్యారంటే బైక్స్ పార్కింగ్ స్టాండ్ అయితే ఉంటాయండి. ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎల్పిఐ స్టేషన్ ఎంట్రన్స్లో కావగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏటీవీఎం టికెట్ మిషన్ ద్వారా అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారు. అదే లుక్ రైట్ సైడ్ అయ్యారనుకోండి టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి మన ట్రైన్ డీటెయిల్స్ చూసారా? మన ట్రైన్ డీటెయిల్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ట్రైన్ టికెట్ చూసారండి. లింగంపల్లి నర్సాపూర్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 474 కిలోమీటర్స్ అండి. మన టికెట్ వచ్చేసి 155 రూపీస్ అయితే పడ్డదండి. ఇదేమో మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్, అదేమో గౌతమ్ ఎక్స్ప్రెస్ అండి. లాస్ట్ టైం అయితే మనం గౌతమ్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో. మొత్తం ఓవరాల్గా ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్ చూసుకుంటే అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది వచ్చేసి 2 అండి. 3లో అయితే మంది ఉంది, 4లో వచ్చేసి ఉంది, 5 అయితే ఉన్నాయండి. టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. లింగంపల్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అంటే నాకు చాలా ఫేవరెట్ అండి. నా హార్ట్ ట్రైన్ ఇది ఒకలో చెప్తే. చిన్నప్పుడు నాకు ఇష్టమైన ట్రైన్ ఏదైనా ఉందంటే ఈ లింగంపల్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అండి. ఇదివరకు ఈ ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి హైదరాబాద్ మధ్యలో అయితే తిరిగేది. కరోనా తర్వాత ఏం చేశారంటే లింగంపల్లికి అయితే మార్చారండి టెర్మినల్ని అయితే. ఇప్పుడు మనం వచ్చేసి జనరల్ టికెట్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా జనరల్కి వచ్చేసరికి అయితే వెళ్ళిపోతున్నాను. టైం అయితే ఎంతో లేదు, ఒక అరగంట అయితే ఉంటుంది మన ట్రైన్ డిపార్చర్ అయితే. చూపిస్తాను చూడండి సార్ కోచ్ పొజిషన్ ఎలా ఉంటుంది లింగంపల్లి నుండి. కోచ్గా వెళ్ళిపోతున్నాను నేను లేట్ చేయకుండా. సార్ కోచ్ పొజిషన్ చేశారా? లింగంపల్లిలోనే ఫుల్ అయిపోయిందండి మన ట్రైన్ అయితే. మనకైతే సీట్ ఉంది, పర్లేదు. కానీ ఏంటంటే విండో సీట్ అయితే దొరకలేదు మనకి. మన ట్రైన్ అయితే లీడ్ చేయబోయేది బ్యూటిఫుల్ వ్యాప్ 4 లోకోమోటివ్ అండి. మామూలుగా ఉండదండి వ్యాప్ 4 హాంకింగ్ అంటే. నాకైతే చాలా ఇష్టం అండి వ్యాప్ 4 హాంకింగ్ అయితే. మనం వచ్చేసి ఈ కోచ్లో అయితే ఎక్కామండి, ఎస్ఎల్ఆర్ కోచ్లో అయితే. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఎంఎంటీఎస్ అయితే వచ్చిందండి, హైదరాబాద్ బాగుంది. లింగంపల్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి నర్సాపూర్ నాగర్సల్ ఎక్స్ప్రెస్తో రేషింగ్ అయితే ఉందండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17256 అని మనం వెళ్ళేది. ఇదే ట్రైన్ రిటర్న్ వచ్చేసి 17255 అండి. నాగర్సల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ చూసారా? వీక్లీ 4 టైమ్స్ ఏమో, అదే వీక్లీ 5 టైమ్స్ ఏమో వయ్యా కాజీపేట మీద వెళ్తుందండి. వీక్లీ 2 టైమ్స్ ఏమో గుంటూరు మీద వెళ్తుందండి ఈ ట్రైన్ అయితే. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి అయితే ఇప్పుడు వచ్చిందండి. జస్ట్ అరైవింగ్ అవుతుంది అది. ఇప్పుడు టైం వచ్చేసి 8:42 అయితే అయిందండి. మన ట్రైన్కి డిపార్చర్ వచ్చేసి 9:05 అండి. ఇంకా 24 మినిట్స్ అయితే ఉందండి మన ట్రైన్ డిపార్ట్ అవడానికి. మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చేసండి కరోనా బిఫోర్ ఏమో హైదరాబాద్ అక్కడ నాంపల్లి స్టేషన్ చేశారా అక్కడ దాకా తిరిగేదండి. కరోనా తర్వాత ఏం చేశారంటే ఆఫ్టర్ ఇప్పుడేమో లింగంపల్లికి అయితే మార్చేశారండి టెర్మినల్ అనేది. చేశారండి 9:03 అయితే అయింది. మన ట్రైన్కి అప్పుడే సిగ్నల్ అయితే పడిపోయిందండి. 2 మినిట్స్ బిఫోర్ అయితే సిగ్నల్ ఇచ్చారు మన ట్రైన్కి అయితే. 9:05 అయితే అయిందండి కరెక్ట్గానే. 9:05 అంటే 9:05కి డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ అయితే. లింగంపల్లి బాయ్ లింగంపల్లి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎల్పిఐ. మన వీడియో ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్ ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మన ట్రైన్ అయితే ఆన్ టైం అయితే కదండి లింగంపల్లి నుండి. మార్నింగ్ ఎంతసేపు డిలేకి వెళ్తుందా లేదంటే బిఫోర్ వెళ్తుందా నర్సాపూర్ అనేది అయితే చూద్దామండి పక్కగా అయితే. ఈ ట్రైన్ అంటే మా కోనసీమ ప్రజలందరూ కూడా గుండె చెప్పడండి నిజంగా. ఒక హార్ట్ నిజంగా చెప్పాలంటే. ఇక్కడ కనిపిస్తుంది చూసారండి ఎయిర్పోర్ట్. అది ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారు, బేగంపేట ఎయిర్పోర్ట్ అండి. అది కూడా మీరు చెప్తేనే నాకు తెలిసింది. లాస్ట్ టైం గౌతమ్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసినప్పుడు అడిగానండి ఇది ఎయిర్పోర్ట్ అని. మీరైతే కామెంట్ చేసి చెప్పారు.
వెల్కమ్ టు బేగంపేట్. మన ట్రైన్ అయితే బేగంపేట అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బిఎంటి. ఇచ్చిన షెడ్యూల్కి 1 minute డిలే అయితే వచ్చిందండి. మన ట్రైన్ అరైవింగ్ అవుతుంది బేగంపేట. పక్కన డిపార్ట్ అయిపోతుంది చూసారా ఐసీఎఫ్ ట్రైన్. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి సిర్పూర్ కాకినగర్ బేదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. వెల్కమ్ టు సికింద్రాబాద్. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ అయితే వచ్చేసిందండి. ఈ సికింద్రాబాద్లో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చిందండి. మన ట్రైన్ అయితేనండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్సీ. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే 3 minutes బిఫోర్ అయితే వచ్చిందండి ఈ సికింద్రాబాద్కి అయితే. టోటల్ ఈ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో 10 ప్లాట్ఫామ్ అయితే ఉన్నాయండి. మన వీడియో వచ్చేసి ఈ సికింద్రాబాద్ నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఎల్హెచ్బి ట్రైన్ అయితే ఉంది కదండి. అదే ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి సికింద్రాబాద్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అండి. రెడీగా అయితే ఉందండి ట్రైన్ అయితే. మరి ఒక్కసారి మా ట్రైన్ చూసారా ఎంత రష్ ఎక్కిపోయిందో, మొత్తం బెండ్ అంతానే ఫుల్ ప్యాక్ అయిపోయిందండి. ఈ సికింద్రాబాద్ వచ్చిందో లేదో. ట్రైన్ అంతా లింగంపల్లిలోనే ఫుల్ అయిపోయిందని అనుకుంటే ఇంక సికింద్రాబాద్ వచ్చిందా మొత్తం ఇరికిరికి అయిపోయిందండి. అలా నుంచడానికి ఉందండి ఇప్పుడు ప్లేస్ అయితే. నాకైతే సీట్ ఉందండి, పర్లేదు, సీట్లో కూర్చొని అడ్జస్ట్ అవుతాను. నేను ట్రైన్ నుంచి దిగానంటే ఒకటి వచ్చేసి మీకు కోచ్ పొజిషన్ ఎలా ఉందన్న చూపిద్దామండి. రెండోది వచ్చేసి ఫుడ్ తీసుకుందామనండి. ఇప్పుడు గమ్మున వెళ్ళకపోతే ఆ సీట్ కూడా ఉంచేలా లేరు అసలు నాకు. 3 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ ఈ సికింద్రాబాద్ నుండి. మీకు కనపడ్డదండి మెట్రో ట్రైన్ పైన ఏమో మెట్రో ట్రైన్, కిందేమో మన నర్సపూర్ ఎక్స్ప్రెస్ అండి. మన ట్రైన్ అండి ఈ సికింద్రాబాద్కి రావడం 3 నిమిషాలు ముందు వచ్చింది. డిపార్ట్ అవ్వడం కూడా 3 నిమిషాలు లేట్గా అయితే డిపార్ట్ అవుతుందండి. నెక్స్ట్ టైం వచ్చేసండి మనం ఈ సికింద్రాబాద్ జంక్షన్ నుండి ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందా మీరైతే కామెంట్ అయితే చేయండి. నేను 99% ఆ ట్రైన్ జర్నీ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. బాయ్ బాయ్ సికింద్రాబాద్ జంక్షన్. సికింద్రాబాద్ జంక్షన్ అవుటర్లో ఏదో ట్రైన్ అయితే క్లియరెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తుందండి. జాస్ ఇది వాస్కో డ గామా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వెనకాల ఇంకా పోలం ట్రైన్లు అయితే వస్తున్నాయండి. ఉదాహరణ తర్వాత ఒకటి మామూలుగా ఉండవు చూడండి. ఇంకా ఎక్సింగ్ అయ్యింది బీబీనగర్ వెళ్ళే లోపు అయితే మన ట్రైన్. యశ్వంత్పూర్ డొరాంటో ఎక్స్ప్రెస్. బ్యూటిఫుల్ వ్యాప్సంలో ఒకటి పక్కన వెళ్ళిపోతుంది చూసారా ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్లో ఫుడ్ అయితే తీసుకున్నాను కదండి. ఆ ఫుడ్ వచ్చేసి ఈ విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ వెళ్ళిపోయిన తర్వాత తిందామని తీసి ఓపెన్ చేసి తిన్నానండి. ఈలోగా బీబీ నగర్ అయితే క్రాస్ అయిపోయింది మన ట్రైన్. పగిడిపల్లి క్యాబిన్ అయితే క్రాస్ చేసి జస్ట్ ఇప్పుడు అయితే టువర్డ్స్ నల్గొండ రూట్లోకి అయితే ఎంటర్ అయిందండి మన ట్రైన్ అయితే. ఆ ఫుడ్ గురించి చెప్తానండి, నిజంగా పర్లేదండి. యావరేజ్ 100కి 40% అయితే ఇస్తానండి అయితే మార్క్స్. మన ట్రైన్ అయితే నల్గొండ అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NLDA. మన ట్రైన్ కంటే లాస్ట్ స్టాప్ అండి ఈ తెలంగాణలో ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి లింగంపల్లి నుండి నల్గొండ వరకు 132 kilometers అయితే ట్రావెల్ చేసిందండి డిస్టెన్స్ అయితే. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసండి 21 minutes ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ నల్గొండ నుండి అయితే. బాయ్ బాయ్ నల్గొండ. మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ నల్గొండ నుండి లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు టైం చూసారండి నైట్ 12 అయితే దాటింది. ఎంత చీకటి ఉందో బయట అంతా చూపిద్దామంటే ట్రైన్ అయితే 1.5 తగ్గేదని అంటుందండి స్పీడ్ అయితే. మన ట్రైన్ వచ్చేసండి ప్రజెంట్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MRGA. ఎంత వెళ్తుందో చూసారా ఈ రైల్వే స్టేషన్లో. ఎక్కడ చూడలేదండి నేను అసలు ఈ సెక్షన్లో. ఇలా కనుక ప్రతి స్టేషన్లో లైట్లు ఉంటాయి. ఇంకా ప్రతి స్టేషన్ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి మనం అయితే. ఈ మిర్యాలగూడ నుండి మన వీడియో ఎంతమంది వచ్చి చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసండి. అలాగే జర్నీ లాగా వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు జర్నీ అయ్యేటప్పటికి BJT వ్యాప్ 4 హాంకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుందండి. బాయ్ బాయ్ తెలంగాణ. మన ట్రైన్ అయితేనండి బార్డర్ అనేది క్రాస్ చేస్తుందండి తెలంగాణ ఆంధ్ర బార్డర్ని అయితే. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలోకి అయితే వచ్చేసామండి మనం.
టైం చూసారా 12:46 అయితే అయిందండి మార్నింగ్. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ లేదండి. ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? ఇది ట్రైన్ ఆగింది. ఇది వచ్చేసి నడికూడి జంక్షన్ రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఆగిపోయానండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:52 అయితే అయింది కదండి. 7 minutes అయితే ఆగిందండి ఈ నడికూడి అవుటర్లో అయితే. సింగిల్ లైన్ సెక్షన్ కదండి, అందుకని మన ట్రైన్కి అయితే క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రైన్ వస్తుంది కదండి, దానికండి. బ్యూటిఫుల్ వ్యాప్ 5 లోకో అండి, P5 మార్కెడ్ వడోదర వ్యాప్ 5 లోకో అండి, విత్ స్పెషల్ అండి, సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ అండి అది. ఆ ట్రైన్ కోసం మన ట్రైన్ని నడికూడి జంక్షన్ అవుటర్లో 7 minutes అయితే ఇచ్చారండి హాల్టింగ్. మన ట్రైన్కి ఒకవేళ ఈ రైల్వే స్టేషన్లో స్టాప్ ఉన్నట్లయితే ఈ రైల్వే స్టేషన్లోనే ఆపేవారండి. కాకపోతే మన ట్రైన్కి నల్గొండ తర్వాత ఇంకా డైరెక్ట్ ఆగేది డైరెక్ట్ గుంటూరు కాబట్టి ఇంకా స్టేషన్ రాకుండా బయట అయితే ఆపారండి. పక్కన ఐసీఎఫ్ ఐకాన్ చూసారా, బ్యూటిఫుల్ వ్యాప్ 4 లోకోమోటివ్తో. అదే ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి 17255 అండి, నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్. మన ట్రైన్ రేకేనండి అది కూడానే. పిడుగ్రాలకు స్వాగతం సుస్వాగతం. మన ట్రైన్కి ఈ రైల్వే స్టేషన్లో స్టాప్ లేకపోయినా లూప్ లైన్లోకి అయితే వచ్చిందండి. అంటే అర్థం చేసేసుకోండి ఇంకా అటువైపు నుండి ఏదో ట్రైన్ అయితే వస్తుందని. మన ట్రైన్ అయితే పిడిగ్రాల్ అయితే వచ్చేసింది కదండి. మన ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో ట్రైన్ అయితే వస్తుందండి. ఏం ట్రైన్ కొన్నారు? చెన్నై సెంట్రల్ హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. దానికి ఎట్టిన రైల్ ఫ్యాన్స్ పెట్టిన పేరు అనుకున్నారు, ముద్దు పేరు దానికి సాంబార్ అని అయితే పిలుస్తారండి. ఆ సాంబార్ అయితే వస్తుంది ఇప్పుడు. దానికి ఎట్టిన ముద్దు పేరు అండి SCR రైల్ ఫ్యాన్స్ అయితే పెట్టారు సాంబార్ అని అయితే. అదేనండి చెన్నై సెంట్రల్ నుండి హైదరాబాద్ వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మన ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వస్తుంది. అందుకని మనల్ని అయితే ఇక్కడ పెట్టేశారండి. మన ట్రైన్కి అసలు ఇక్కడ స్టాప్ అనేది అయితే లేదు. టెక్నికల్ హాల్ట్ కింద అయితే ఆగింది ఇప్పుడు ఆ ట్రైన్ కోసం. అంటే సింగిల్ లైన్ సెక్షన్ కదండి, ఇంకా ఉంటుంది ఒక్కోసారి అంత తప్పదు. ఇంకా అదిగోండి వచ్చేసింది సాంబార్. అదేనండి చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ పిడుగ్రాల నుండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PGRL. ఆ పక్కన ఉన్న సాంబార్ కూడా సిగ్నల్ క్లియరెన్స్ అయిపోయింది, అది కూడా డిపార్ట్ అయిపోతుందండి. మన వీడియో ఈ పిడుగ్రాల నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి, అలాగే ఒక లైక్ అయితే వేసేయండి. మన ట్రైన్ వచ్చేసండి సత్తెనపల్లి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SAP. ఎంతమంది మన వీడియో చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు టైం చూసారు కదండి, ఉదయం 2:18 అయితే అయింది. అదేనండి పొద్దున్న 2:18 అయితే అయిందండి. మన ట్రైన్ వచ్చేసి పెద్ద కురపాడు రైల్వే స్టేషన్లో లూప్ లైన్లోకి అయితే తీసుకొచ్చారండి. ఎందుకనుకుంటున్నారు? ఆపోజిట్ డైరెక్షన్లో ట్రైన్ వస్తుంది, అది కూడా డొరాంటో ఎక్స్ప్రెస్ అండి. మన ట్రైన్కి ఇంకో పక్క లూప్ లైన్లో ఏమో నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఉందండి ఆల్రెడీ. మన ట్రైన్కి ఏమో ఎక్సింగ్, ఆ పక్కన నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఏమో ఓవర్టేక్. బాబ్బా. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. ఈ గుంటూరు నుండి 4 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చిన రూటు, రెండోది వచ్చేసి తెనాలి వైపు, మూడోది వచ్చేసి విజయవాడ సైడ్ అండి. ఇదే గుంటూరు నుండి కొంచెం దూరం వెళ్తే నల్పల్లి నుండి డోనెల్లే రూట్ అయితే డివైడ్ అవుతుంది అండి. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి 28 minutes డిలేకి అయితే వచ్చిందండి ఈ గుంటూరుకి అయితే. మన ట్రైన్ వచ్చేసండి 31 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ గుంటూరు నుండి. 31 నిమిషాలు ఆలస్యంగా అయితే బయలుదేరుతుందండి గుంటూరు జంక్షన్ నుండి. ఈ గుంటూరు జంక్షన్లో ఒక పెద్ద రైల్ ఫ్యాన్ అయితే ఉన్నారు, మీకు తెలుసండి, చాలాసార్లు చెప్పాను నేను ఆల్రెడీ. అదేనండి గోపి గారు. మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉంటుంది. లాస్ట్ టైం మనం నాగపూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో చూపిస్తానని చెప్పాను కదండి మీకు. ఆ వీడియోలో అయితే చూపించానండి అతన్ని. గోపి గారు నేను కలిసండి మరిన్ని జర్నీ బ్లాగ్స్ అయితే చేద్దామని ప్లానింగ్లో అయితే ఉన్నాము. మీరు చేయాల్సింది ఏం లేదండి, ఆయన వీడియోస్ చూసినా సరే నా వీడియోస్ చూసినా సరే మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల మరిన్ని మందికి ఈ వీడియో అనేది అయితే రికమెండ్ చేయబడుతుంది, సజెస్ట్ చేయబడుతుందండి. వెల్కమ్ టు మంగళగిరి రైల్వే స్టేషన్కు స్వాగతం. మన ట్రైన్ అయితే మంగళగిరి అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు వరకు అంటే లింగంపల్లి నుండి మన ట్రైన్ ఈ మంగళగిరి వరకు కూడా 324 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. మంగళగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAG.
ఈ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చిందండి. అలా చూసారండి స్టేషన్ ఎంత నిశ్శబ్దంగా ఉందో, ఒక్కరు కూడా లేరండి అసలు ప్యాసింజర్స్. పక్కన చూసారా బ్యూటిఫుల్ వ్యాప్ 4 లోకోమోటివ్తో ఐసీఎఫ్ ట్రైన్. అదే ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్లో అయితే ట్రావెల్ చేద్దామని అనుకున్నాను, అయితే కుదరట్లేదండి. నెక్స్ట్ టైం ట్రై చేద్దామండి పక్కగా. పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి గుంటూరు నుండి, అలాగే రాయగడ ఎక్స్ప్రెస్ ఒకటి, ఇంకా గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ఇంకా చేద్దామండి మరిన్ని జర్నీ. వెల్కమ్ టు కృష్ణ. రీసెంట్గానే మనం కృష్ణమ్మ ఉగ్రరూపం అయితే చూసామండి మొన్న నైట్ టైం. చూసారండి కృష్ణా బ్రిడ్జ్ ఎంత అందంగా ఉందో. ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్ చూడండి ఎంత బాగుందో. అంటే ఫోన్లో అయితే సరిగ్గా అంటలేదండి. ఒక్కసారి మన విజయవాడ చూడండి ఒకసారి రాత్రిపూట ఎలా ఉందో, లైట్లతో అసలు మెరిసిపోతుందండి నిజంగా అయితే. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఈ విజయవాడకి ఇంకో పేరు కూడా ఉందండి, మీకు తెలుసు కదా, విజయవాడ అంటే బెజవాడ అని కూడా అంటారండి. మన ట్రైన్ వచ్చేసండి ఈ విజయవాడ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రైన్ విజయవాడ లాగానే టీ అయితే తీసుకోవాలండి. తలకపోటు అయితే వస్తుంది, అలా నైట్ అంతా నిద్రలేదు. గ్లాస్ ఏమో పెద్దది, అందులో టీ చూసారా ఎంత ఉందో. నిజంగా చెప్తున్నానండి, టీ కన్నా ఇంకా నీళ్ళు బెటరేమో నిజంగా ముక్కలో చెప్పాలంటే. టీ అంతలా ఉందండి, ఇంకంతే ఏం తాగలేదు, పాడేసాను టీని అయితే. పొద్దున్న 4:24 అయితే అయింది టైము. మన ట్రైన్కి అయితే క్లియరెన్స్ ఇచ్చేసారండి. ఇప్పుడు టైం చూసారండి 4:27 అయితే అయింది. సిగ్నల్ ఇచ్చిన 3 మినిట్స్కి అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ అయితే ఈ విజయవాడ నుండి. నెక్స్ట్ టైం మనం ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో ఈ విజయవాడ నుండి కామెంట్ అయితే చేసేయండి. మన ట్రైన్ డిపార్ట్ అవుతుంటే మన ట్రైన్కి ఎదురొచ్చింది చూసారా బ్యూటిఫుల్ వ్యాప్స్ అండ్ లోపోతో. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అండి. అదేనండి సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అండి. ప్రజెంట్ అయితే ట్రైన్ వచ్చేసి అది 2.5 hours లేట్ రన్నింగ్ అండి అది అయితే. మచిలీపట్నం విజయవాడ మెమూ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసండి గుడివాడ జంక్షన్ అవుటర్లో అయితే ఉందండి. ఇప్పుడు టైం చూసారు కదా 5:04 అయితే అయిందండి ఉదయం. మన ట్రైన్ వచ్చేసి లింగంపల్లి నుండి ఈ గుడివాడ జంక్షన్ వరకు 380 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. మొత్తం టోటల్ గుడివాడ జంక్షన్ అండి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. ఎక్కువ ఉపయోగించేది అయితే 4 ప్లాట్ఫామ్స్ అండి మెయిన్ అయితే ఎక్కువగా. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చిందండి. ఈ గుడివాడ జంక్షన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మన ట్రైన్ వచ్చేసండి మోటూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OTR. ఇప్పుడు టైం వచ్చేసండి 5:29 అయితే అయిందండి. అదేనండి ఉదయం 5:29 అయితే అయింది. చూసారండి నెమ్మదిగా వెళ్తే వస్తుందండి. చందమామ చూసారా ఎంత బాగుందో చిన్నగా. వెల్కమ్ టు మండవల్లి. మండవల్లి నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఈ మండవల్లిలో ఆగే ట్రైన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక 3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయండి. మిగిలినవన్నీ కూడా ప్యాసింజర్ ట్రైన్స్ అండి. అందులో ఒక ట్రైన్ వచ్చేసి మందండి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. మన ట్రైన్ అయితే అండి ప్రస్తుతం కైకలూరు నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ కైకలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR అండి. ఈ కైకలూరు వరకు మన ట్రైన్ వచ్చేసి లింగంపల్లి నుండి 408 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. జనాలు ఇప్పుడే లేతున్నట్టున్నారు, గోల కింద ఉన్నారండి కోచ్లు అయితే. 22247 బ్యూటిఫుల్ BZA వ్యాప్ 4 ఒకటి వస్తుంది కదండి ట్రైన్. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అండి. మన ట్రైన్ క్రాస్ చేస్తుంది కదండి బ్రిడ్జ్. ఇది వచ్చేసి ఏ బ్రిడ్జ్ అనుకున్నారు, ఉప్పుటేరు బ్రిడ్జ్ అండి. ఇంత ఫుల్గా ఉండడం ఎప్పుడు చూడలేదండి ఈ బ్రిడ్జ్ అయితే. ఓవర్ఫ్లోని అయితే చెప్పచ్చండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి గట్టిగాని బయట. వెల్కమ్ టు ఆకివీడు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి AKVD.
వర్షాల వల్ల చూసారండి ట్రాక్లకి దగ్గర కంటే వచ్చేసినాయండి వాటర్ అయితే. 2 days బ్యాక్ అయితే ట్రాక్లు అయితే ఎక్కేసినాయి అన్నారండి ఇక్కడైతే వాటర్. ఇప్పుడైతే ఇంకా తగ్గుతున్నాయి వాటర్ అయితే. స్వాగతం సుస్వాగతం భీమవరం టౌన్కి. 25 నిమిషంలో ఆలస్యంగా అయితే చేరుకున్నామన్న మనం ఈ రైల్వే స్టేషన్కి అయితే. ఎంతమంది చూస్తున్నారో కామెంట్ అయితే చేసి చెప్పాలి మరి పక్కగా, భీమవరం చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక. మన ట్రైన్ వచ్చేసండి 31 minutes ఆలస్యంగా అయితే బయలుదేరుతుందండి భీమవరం టౌన్ నుండి. బాయ్ బాయ్ భీమవరం టౌన్. ఈ భీమవరం టౌన్ తర్వాత మన ట్రైన్ లాగేది భీమవరం జంక్షన్లో అండి. 2 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది రెండింటికి. మన ట్రైన్ వచ్చేసి భీమవరం బి క్యాబిన్ నుండి రైట్ సైడ్కి అయితే తిరుగుతుందండి. లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రాక్స్ ఉన్నాయి చూసారా, అవి వచ్చేసి నిడదలు అయితే వెళ్తాయండి ట్రాక్స్ అయితే. 2 hours అలా విశాఖపట్నం కూడా వెళ్ళిపోవచ్చండి రాజమండ్రి మీదుగా. ఈ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఒక డీజిల్ లోకోమోటివ్ అయితే స్పాట్ చేసామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద మెరిసిపోతుంది అసలు లోకో అయితే. ఇప్పుడు టైం చేశారండి 6:48 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి షెడ్యూల్ ప్రకారం 6:15కి అయితే డిపార్ట్ అవ్వాలండి ఈ భీమవరం జంక్షన్ నుండి అయితే. టైం చూసారా 6:48 అయితే అయింది. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 33 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ భీమవరం జంక్షన్ నుండి అయితే. నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు వీరవాసరం. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసండి 35 minutes డిలేకి అయితే వచ్చిందండి ఈ వీరవాసరం రైల్వే స్టేషన్కి అయితే. మన ట్రైన్ వచ్చేసి ఈ వీరవాసంలో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చిందండి. ఇప్పటి వరకు మన ట్రైన్ వచ్చేసి 455 kilometers అయితే ట్రావెల్ చేసిందండి. జస్ట్ ఇప్పుడేనండి వీరవాసరం డిపార్ట్ అవుతుంటే టీసీ గారు అయితే వచ్చి టికెట్ అయితే చెక్ చేశారండి. ఇద్దరు అయితే దొరికేశారు. బాయ్ బాయ్ వీరవాసరం. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాలకొల్లు అండి. వచ్చేసామండి మా సొంతూరు, అదేనండి మా హోమ్ టౌన్ పాలకొల్లు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు పాలకొల్లు. మన ట్రైన్ వచ్చేసండి లింగంపల్లి నుండి ఈ పాలకొల్లు వరకు కూడా 465 kilometers అయితే ట్రావెల్ చేసిందండి మన ట్రైన్ అయితే. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే ట్రాక్ గురించి మీకు ఐడియా ఉందండి. ఆ ట్రాక్ వచ్చేసి ఈ ప్లేస్లో అయితే వస్తుందండి. అక్కడ వచ్చేసి నర్సాపూర్ వచ్చేసి జంక్షన్ కాబోతుందండి. ఎందుకంటే నర్సాపూర్కి ఇంకో మచిలీపట్నం వెళ్ళే ట్రాక్స్ కూడా వస్తున్నాయి కాబట్టి త్వరలోనే. ఆ ట్రాక్ అయితే ఇంకా అవ్వలేదు, భూసేకరణ అయితే చేస్తారండి. ఇక్కడైతే వస్తుందండి మోస్ట్లీ ఈ ప్లేస్లోనే కోటిపల్లి ట్రాక్ అయితే. ఫైనల్లీ మన ట్రైన్ అయితే డెడ్ అండ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. అదేనండి నర్సాపూర్. వెల్కమ్ టు నర్సాపూర్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చిందండి. నర్సాపూర్లో టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 3 అయితే ఉన్నాయండి. ఒకసారి యాడ్ కూడా చూపిస్తాను చూడండి. నర్సాపూర్ ఇదిగోండి, ఇదేనండి నర్సాపూర్ రైల్వే స్టేషన్ యాడ్ అయితే. పక్కన చూసారా ఐసీఎఫ్ రేక్ సివ్వరా, అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి ధర్మవరం ఎక్స్ప్రెస్ రేక్ అండి. అది ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉండే మన ట్రైన్ వచ్చేసి 8 గంటలకి అయితే రావాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:34 అయితే అయిందండి. 24 minutes బిఫోర్ టైం అయితే వచ్చిందండి మన ట్రైన్ అయితే. అదిగోండి నర్సాపూర్ రైల్వే స్టేషన్ బోర్డు అయితే స్టేషన్ మధ్యలో అయితే ఉంది, ఎవరైతే లేదు. నర్సాపూర్ అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటనుకున్నారు, గోదావరి అయితే అంటారండి. నర్సాపూర్ ఫేమస్ అని కానీ గోదావరి అని అంటారు ఎవరైనా సరే. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసారా మెమూ ట్రైన్, అది వచ్చేసండి నర్సాపూర్ నిడదోలు మెమూ అండి. అదేనండి సింహాద్రి ఎక్స్ప్రెస్కి లింక్ ట్రైన్ కింద వెళ్ళి మెమూ ఎక్స్ప్రెస్ అండి ఇది. ఇప్పుడు ఇదే ట్రైన్ మళ్ళీ నాగసాల అయితే వెళ్తుంది 3 గంటల తేడాలో. ది డెడ్ అండ్ రైల్వే స్టేషన్ నర్సాపూర్ చెప్పాను కదండి. డెడ్ అండ్ రైల్వే స్టేషన్ అండి ఇంకా నర్సాపూర్ నుండి. ఇప్పుడు మీకు గోదావరి కూడా చూపిస్తానండి స్టేషన్ బయటకు వెళ్ళి. ఇప్పుడు నేను గోదావరి దగ్గర కూడా వెళ్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక బ్యూటిఫుల్ వ్యాప్స్ అయితే ఉందండి ఏదో. మన నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ అయితే అలా పూర్తయింది మొత్తం. ఫైనల్లీ మనమైతే లింగంపల్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ అయితే ఎంటర్ అయితే చేసాం.